నేను అదే అనుకుంటున్నా. ఓ పని చేయి, మనం వేరే కాపురం పెడదాం. కానీ ఒకటి, నువ్వు జాబ్ చేయాలి. ఎందుకంటే ఇంటికి రాయిలు, ఈఎంఐలు, ఖర్చులు చాలా ఉన్నాయి కదా, లోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కట్టుకోవాలి కదా. ఇక్కడ ఉంటే అవన్నీ ఉండవు. అయినా పర్వాలేదు, నీకు విలువలేని చోట మనం ఉండకూడదు. నేను ఇప్పుడే అమ్మకు చెప్పొస్తా, మనం వేరే కాపురం పెడదాం. ఏమండి, ఆగండి ఒక నిమిషం. ఏదో చిన్న గొడవ, ఆ మాత్రం దానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? మనం వెళ్తే అత్తయ్యని ఎవరు చూసుకుంటారండి? అయినా అత్త కోడలు అన్నాక గొడవలు సహజమే, మామూలే కదా ఇదంతా. మీరు చూస్తుండండి, మళ్ళీ అత్తయ్య వచ్చి నాతో మాట్లాడతారు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వంట చేసి వస్తాను. ఏంటి నాన్న కోడలు అలా కోప్పడుతున్నావు? ఇల్లన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజమే. నేను నా కోడలు 100 అనుకుంటాం అని నువ్వు పట్టించుకుంటావా? ఏదో నన్ను చిన్న మాట అన్నదని చెప్పాను, దానికే విడాకులు ఇస్తావా? అది చాలా మంచిది రోయ్. చూడు, మళ్ళీ వచ్చి నన్ను అత్తయ్య అని ప్రేమగా పలకరిస్తుంది. సరేమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను దానికి విడాకులు ఇవ్వనులే. సరే చెప్పు, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అమ్మని చూసుకుంటూ మనం ఇక్కడే ఉండాలి. లేదంటే చెప్పు, మనం ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళిపోవాలి. నేనైతే ఫుల్గా ప్రిపేర్ అయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి. అరే లేదండి, మాకు ఇది అలవాటే, ఇవన్నీ పట్టించుకోమాకండి అసలు. అమ్మయ్య, వీళ్ళకి ఇలా చేస్తే కానీ దారికి వస్తారా అని నాకు ముందే తెలుసు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.